హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కలంకారీ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి, అది కూడా క్రాస్ కటింగ్ నీట్గా చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా హెడ్స్ వచ్చింది కదా, ఇలాగే కాకుండా మనకి హ్యాండ్స్ ముద్రాలు ఇవన్నీ కూడా వస్తాయి కదా, వాటిని మనం బ్యాక్ పార్ట్కి ఎలా వేసుకుంటామో అలాగే మనం హ్యాండ్స్కి కూడా అదే మాదిరి వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. బ్లౌజ్ వచ్చేసి 80 పాయింట్స్ ఉంది. 80 పాయింట్స్లో ఇలాగొచ్చేసింది మనకి హెడ్స్ అనేది. ఓకేనా? హెడ్స్ ఈ విధంగా కిందకి ఇట్లాగ ఉండాలి. ఓకేనా? మనకి ఫేస్ ఎలాగైతే ఈ విధంగా ఉంటుందో అలాగ మనకి బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ హాఫ్ ఫోల్డ్లో ఉంది ఆల్రెడీ. దాన్ని మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇలాగా మనం కరెక్ట్ ఫోల్డ్ చేసుకున్నాము. కింది వైపు కూడా హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ని కరెక్ట్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ ఆదిని తీసుకోవాలి. ఓకేనా? బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకొని మీరు నెక్ కింది వైపు, ఇక్కడ టక్స్ ఉంది కదా, టక్స్కి నెక్ కింది వైపు మనకి ఇక్కడ ఎటువంటి క్లాత్ అనేది పట్టుకొని ఉండదు కాబట్టి మనం ఇక్కడ కొలుచుకుంటే మనకు కరెక్ట్గానే వచ్చేస్తుంది. క్లాత్ వాళ్ళు ఖర్చుతో సహా ఎంత పెట్టుకున్నారనేది తెలుస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్ అనేది కూడా మనకి ఇక్కడ కొలుచుకుంటే తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి 23 ఉంది. 23 అంటే మనం 11.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. అట్లాగే ఇట్లా కరెక్ట్ కుట్టు దగ్గర నుంచి కుట్టు దగ్గరికి కొలుచుకుంటే ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. నెక్ కింద కరెక్ట్గా కొలుచుకుంటే ఇది వచ్చేసి 19 ఉంది. 19 అంటే ఇందులోకి హాఫ్ వచ్చేసి 9.5. ఇలాగా ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజు. ఇప్పుడు మనం నార్మల్గా అలాగైనా కొలుచుకోవచ్చు. మనం ఇట్లాగా 9.5 మార్క్ చేసుకుని దీనికి మనం +2 యాడ్ చేసుకున్న 11.5 వస్తుంది. మొత్తం ఖర్చుతో సహా కొలుచుకున్నా కూడా మనకి 11.5 వస్తుందన్నమాట. ఓకే, ఇట్లాగా 11.5 చంక ఆమ్ హోల్ రౌండ్ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కింది వైపు మనకి ఫోల్డింగ్కి కుట్టుకుంటాం కదా, ఆ దానికోసం ఇట్లాగా ఒక హాఫ్ ఇంచు మార్జిన్ లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ మార్కింగ్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ నిలువుని మార్క్ చేసుకుందాం. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇట్లాగా నీట్గా పర్చేసుకొని ఈ విధంగా టక్స్ ఎక్కడుందో అక్కడ కొలుచుకుంటే మనకి కరెక్ట్ లెంత్ అనేది తెలుస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టక్స్ చివరి వరకు ఇది వచ్చేసి 14.2 ఇంచ్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ లైన్ దగ్గర కరెక్ట్గా 14.2 పెట్టాలి. ఇక్కడ టేప్ చివర ఉంది కదా, ఇక్కడ టేప్ చివర ఖర్చుతో సహా ఫస్ట్ కరెక్ట్గా ఒకటి మనం ఎంతైతే స్టిచెస్లోకి తొక్కిస్తామో అంత మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత పై లైన్లో మనం ఇట్లాగా ఒక స్ట్రైట్ లైను డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? దాని తర్వాత నెక్ కూడా అంతే. మనం ఇట్లాగా ఇక్కడ ఎంత ఉందో కొలుచుకోండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 4.5 ఉంది. ఓకేనా? కరెక్ట్గా 4.5 ఉంది. 4.5 అంటే ఈ లైన్ దగ్గర కరెక్ట్గా 4.5 మార్జిన్ పెట్టేసుకోండి. ఇక్కడ మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి కరెక్ట్ టేప్ వచ్చేసిందా, దానికి మనం కుట్లలోకి ఎంతైతే తొక్కిస్తామో అంత క్లాత్ని మనం మార్జిన్ లైన్ వేసుకుంటే కరెక్ట్ నెక్ పొడవు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా నెక్ పొడవు వచ్చేసి 9.6 అనమాట. ఓకే, అదే మాదిరి మనం చంక లైన్ కూడా, ఇక్కడ చంక లైన్ ఉంది కదా, మనం ఆపోజిట్లో అయినా చూసుకోవచ్చు, లేకపోతే మనం పై వైపున బ్లౌజ్ పై వైపున కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ పెట్టుకున్నాం కదా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి 9 ఇంచులు వచ్చింది. ఇక్కడ కరెక్ట్ కుట్టు దగ్గరికి కుట్లతో సహా 9 ఇంచులు అనమాట. కుట్లతో సహా లేకుండా 8.5 ఉందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ లైన్ మార్జిన్ని వదిలేసుకుంటూ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచులు ఇట్లాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంత తీసుకున్నాం, 15.2 తీసుకున్నాం కదా. 14.2 మార్జిన్ దగ్గరికి 14.2, ఇక్కడ నుంచి 14.2 మనం చెక్ చేసుకుంటే చంక వచ్చేసి వీళ్ళకి 5.5కి మధ్యలో ఉందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకి తెలిసిపోతుంది. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి ఈ సైజు వాళ్ళకి 2.2 తీసుకోండి. ఓకేనా? ఈ విధంగా షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం మనం తీసుకుంటే సరిపోతుంది.
ఆది బ్లౌజ్కి ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, మనం 2 ఇంచ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు షోల్డర్ పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు మనం నెక్కుని ఆర్మ్ హోల్ని డ్రా చేసుకుందాం. ఇక్కడ 2.2 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకోవచ్చు. ఇంకా మీకు నెక్కు వెడల్పు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 3 వరకు కూడా 3 ఇంచుల వరకు కూడా మీరు కింది వైపు ఇట్లాగా మార్క్ చేసుకొని ఇక్కడ డీప్ రౌండ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఈ విధంగా. అలాగే ఇక్కడ కూడా మనం బాక్స్ వేసేసుకొని ఆర్మ్ హోల్ని డ్రా చేసుకుందాం. ఈ విధంగా ఇక్కడైతే మనకి 1.5 ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చేయకూడదు, హ్యాండ్స్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, మనకి ఇట్లాగా బ్యాక్ పార్ట్కి ఇలాగైతే ఎలాగైతే హెడ్స్ వచ్చాయో అలాగే మనకి ఇట్లాగే హ్యాండ్కి రావాలి. ఇట్లా ఇది కింది వైపు ఇది పై వైపుకి రాకూడదు అనమాట. దానికోసం మనం ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ కింది వైపు స్ట్రైట్ చేసుకున్నాం. కొంచెం క్రాస్ ఉంటే మనకు వచ్చేసి హ్యాండ్ నార్మల్గా అయితే మనం ఇక్కడ కింది వైపు ఇక్కడ పై వైపు తీసుకుంటాం కదా, ఈ బ్లౌజ్కి అలా కాకుండా ఇక్కడ కింది వైపు తీసుకోవాలి, ఇక్కడ పై వైపు తీసుకోవాలి. దానికోసం మనం హ్యాండ్ పొడవుని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ పొడవుని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా 5.5 ఉంది. 5.5 అంటే ఒక 1/2 ఇంచు స్టిచెస్లోకి పై వైపు, తర్వాత ఒక 1/2 ఇంచు ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి నార్మల్గా కుడుతున్నాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద హెమింగ్ పట్టీ కోసం. దీనికోసం 5.5, 6.5, 7 ఇంచు మనం హ్యాండ్ అనేది తీసుకోవాలన్నమాట పొడవు. ఓకేనా, దానికోసం ఒకసారి ఇట్లా తీసేసుకోండి. 7 ఇంచు 7 ఇంచుని ఇట్లాగా స్ట్రైట్గా సపరేట్ చేసుకుందాం. ఓకేనా, ఈ లెవెల్లో మనం హ్యాండ్ని మొత్తం కూడా సపరేట్ చేసుకొని తర్వాత మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇట్లాగా ఈ పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇట్లాగా హ్యాండ్ పీస్ని వేరే చేసుకున్నాం కదా, కింది వైపుకి వచ్చేలాగా మనం ఇటువైపుకి చేసేసుకొని హ్యాండ్ మార్కింగ్ వేసుకుందాం. ఇట్లాగా 7 ఇంచ్ పైన ఆల్రెడీ ఉంది, కింది వైపు అందులోంచి ఒక 3 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్. ఇక్కడ ఏం కట్ చేయక్కర్లేదు, మనం ఇంకా ఈ చివరి నుంచి ఇట్లాగా మార్క్ వేసేసుకోవడమే. ఈ విధంగా షోల్డర్ పైన టాకా వేసేసుకుందాము. ఇట్లాగా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ వైపుకి క్రాస్ని కొద్దిగా తీసేసుకోవాలి ఇట్లాగా. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి బాడీకి ఎలాగైతే వచ్చేసిందో హ్యాండ్స్కి కూడా ఇలాగే రావాలి. క్లాత్ అంతా కూడా ఒక్కొక్కసారి మనకి శారీ పన్నాలో వస్తుంది, దాని తర్వాత ఇట్లాగా బ్లౌజ్ పన్నాలో కూడా వస్తుంది అనమాట. వాటిని మనం ఇట్లాగా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గానే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి మనకి ఇవి నిలువులు అనేది క్రాస్గా వస్తాయి, ఇట్లా రావన్నమాట. ఓకేనా, ఈ విధంగా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని ఇట్లాగా పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకి ఇలాగ క్రాస్గానే వస్తాయి. ఓకేనా, ఇట్లాగా ఫస్ట్ ఇటువైపు టేపు పెట్టేసుకొని మార్జిన్ వేసుకుందాం ఫ్రంట్ సైడ్కి. ఈ విధంగా ఇంక ఇటువైపు ఆల్రెడీ మనకి మొత్తంగా ఇట్లాగా మార్క్ వేసేసుకోవాలి. షోల్డర్ అలాగే చంక రౌండు, అట్లాగే ఫ్రంట్ నెక్ కొద్ది దూరం వరకు డ్రా చేసేయండి, అక్కడ ఆపేసేయండి. ఓకేనా, తర్వాత మనం ఆది బ్లౌజ్తో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకుందాము. ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని ఒకసారి ఇట్లాగా కరెక్ట్గా పరుచుకొని ఇట్లా క్రాస్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్గా చెక్ చేసుకుంటే మనకి 7 ఇంచులు వచ్చింది కదా, ఇట్లా మనం స్ట్రైట్గా కూడా చెక్ చేసుకుంటే 6.5 ఇంచ్ వస్తుంది అనమాట. ఒక 1/2 ఇంచు
తేడా వస్తుంది, అంతేనండి. మనం ఎలా కొలుచుకున్నా కూడా కరెక్ట్ నెక్కే వస్తుంది. ఇట్లా నిలువుగా కొలుచుకోవచ్చు, క్రాస్గా కూడా కొలుచుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఇట్లాగా 6.5 దగ్గర స్ట్రైట్ మార్క్ చేద్దాము. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులే వచ్చేసి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ స్టిచ్చెస్లోకి తీయలేదు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా. ఇక్కడ స్టిచ్చెస్లోకి తీయడం వల్ల కొద్దిగా డీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్. మళ్ళీ మనం ఒక్కసారి చెక్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ వేసే ముందు కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, క్రాస్ కటింగ్లో మీరు ఎక్కువ డీప్ నెక్ ఫ్రంట్ చేయొద్దండి. ఓకే, ఈ విధంగా ఇక్కడ రౌండ్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాం. బ్యాక్ పార్ట్ని తీసేసిన తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి కొద్దిగా క్రాస్ని ఇట్లాగా లోపలికి తీసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆది బ్లౌజ్ ప్రకారం మనం మార్కింగ్ వేసుకుందాం. ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 4.5 ఇంచు ఉంది. మనం 5.5 ఇంచు కంటే కూడా ఒక 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు, 5.7 అలాగా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇటువైపు చంక వైపు వచ్చేటప్పటికి ఇక్కడ 6.5 ఇంచు ఉంది కదా, మనం 7.5 ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం 5.7, ఇక్కడ వచ్చేసి మనం 7.5. ఇక్కడ కరెక్ట్గా ఉందండి. ఓకేనా, కరెక్ట్గా ఉంది. ఈ సెంటర్ వచ్చేసి మనం టోటల్గా బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో దానికంటే 1.5 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. టోటల్ మనం 5.5 ఇంచులు మనం బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం 14 ఇంచులు తీసుకోవాలి. కంప్లీట్గా స్టిచ్చెస్తో సహా ఎంత తీసుకున్నామో బ్యాక్ పార్ట్ని దాంట్లో మనం 1.5 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ సెంటర్ లెంత్. ఈ విధంగా ఓకేనా, ఇట్లాగైనా చూసుకోవచ్చు. మీరు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని ఇట్లాగా ఉల్టా చేసేసి ఆది బ్లౌజ్ని ఫస్ట్ ఈ సెంటర్ టక్స్ ఉంటుంది కదా, సెంటర్ టక్స్ నుంచి షోల్డర్ నుంచి ఒకసారి ఇట్లా కొలుచుకోవాలి. ఎక్కువ సాగదీయకూడదు. ఓకేనా, సెంటర్ టక్స్ పై వరకు దాని నుంచి మనం ఇట్లా కొలుచుకోవాలి. ఇట్లా కొలుచుకున్నా కూడా మనకు కరెక్ట్గానే వస్తుంది. మీకు తెలియకపోతే మాత్రం ఇట్లాగ బ్యాక్ పార్ట్ని కుట్లతో సహా ఎంత పెట్టారో చూసుకొని దానికంటే 1.5 ఇంచు తగ్గించుకున్నా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ పెడుతూ మనం బ్లౌజ్ ఆదితో తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ మనం ఎక్కడైతే డ్రా చేసామో అట్లాగే కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ క్లాత్లో మనం బ్యాక్ సైడ్ తీసినాం కదా, బ్యాక్ పార్ట్ ఆ సైడ్ మనకి ఇంత క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ని కట్ చేసుకుందాము. కింద మనకు వచ్చేసి ఇక్కడ కూర వచ్చేసింది, దీన్ని మనం స్ట్రైట్గా ఇట్లా కట్ చేసేసుకొని క్రాస్ బెల్ట్ని కట్ చేసుకుందాము. క్రాస్ బెల్ట్ వచ్చేసి 3.5 ఇంచు ఇటువైపు, 3 ఇంచులు ఇటువైపు. క్రాస్ బెల్ట్ ఇట్లాగా వెడల్పు వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనం బ్యాక్ పార్ట్ వెడల్పు వచ్చేసి 11.5 ఇంచు తీసుకున్నాం కదా, అందులోంచి 1.5 ఇంచు తగ్గించేసి 10 ఇంచులు తీసుకుంటే చాలు. మనకి టక్స్ వస్తుంది కదా, సెంటర్ టక్స్ 2 ఇంచులు కాబట్టి మనం 1.5 తగ్గించుకుంటున్నాము. ఇది మనకి సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఈ క్లాత్ వచ్చేసి మనం హుక్స్ పట్టీలు అట్లాగా చేసేసుకుందాము. దాని తర్వాత ఎక్స్ట్రా పట్టీలు కావాలి కదా మనకి క్రాస్ బెల్ట్కి, వాటిని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి బ్యాక్ పట్టీ అవంతా కూడా ఇందులో కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బ్యాక్ పట్టీ హెమ్మింగ్ పట్టీలు మనం ఇందులో కట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇట్లాగా పక్కకు తీసేసి దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసేసి సెంటర్కి కట్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదా, బ్యాక్కి పట్టీ, దానికోసం దీన్ని జాయింట్ చేసేయచ్చు. ఇందులో మనం క్రాస్ పీసెస్ని కట్ చేసుకొని
హెమ్మింగ్ పట్టీల్ని మొత్తం చేసేయచ్చు. సెంటర్ క్రాస్ బెల్ట్ అనేది మనకి రాలేదండి. మనం ఉన్న దాంట్లో వేరే పీసెస్ రెడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని మనం సెంటర్కి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకు కావాల్సిన క్రాస్ పీసెస్ మనం ఇందులో క్రాస్గా చేసుకుంటే హెమ్మింగ్ పట్టీకి కూడా మనకి సరిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ కలంకారీ బ్లౌజ్ని మనం ఏ కలంకారీ బ్లౌజ్ అయినా కూడా మనం ఆలోచించుకొని నీట్గా కట్ చేసుకోగలిగితే ఈ విధంగా పర్ఫెక్ట్గా అన్ని పీసెస్ అనేది వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.